వినాయక్ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు సెట్లో మీరు చాలాసార్లు చెప్పారంట మీరు పెద్ద డైరెక్టర్ అవుతారు అని. అవునా? అవును అవును. ఓసినా మరదల సినిమా అప్పుడు ఓసినా మరదల షూటింగ్ అయ్యేప్పుడు వినయ్ అనేవాళ్ళు అందరం. వినయ్ వినయ్తో చెప్పాను, మేము పెద్ద డైరెక్టర్ అవుతా వినయ్, మీరు డెఫినెట్గా అనేవాడు అనమాట. నవ్వేవాడు, అవుతానా అండి అని. డెఫినెట్గా అవుతావు వినయ్ అనేవాడు. ఎందుకంటే నా డైలాగ్ చెప్పించు అన్ని తనే ఉండేవాడు. ఓకే. డైరెక్టర్ పేరేంటి సాగర్ గారు ఉండేవాడు. సాగర్ గారు ఇతను వినాయక్ అప్ప చెప్పేవాడు. అవును అవును. సుధాకర్ చేత అనుకుంటే నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పి ఈ డైలాగ్స్ ఈ డైలాగ్ అంటే చెప్పేవాడు అనమాట. కాబట్టి వినయ్ అనేవాడు మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అవుతావు అని. ఎందుకంటే ఆ స్టెబిలిటీ కనపడేది అతను చూస్తుంటే చేస్తాడని. తర్వాత ఆ సినిమాలు చాలా చూసాను. నాకు అదృష్టం చాలా నచ్చింది. అదృష్టంలో చాలా బాగా తీయించాడు ఆ కామెడీ. అది మరి జూనియర్ ఎంట్రీ చేత వల్ల చేయించాడు. అది నాకు చాలా ఇష్టం ఆ సినిమా కూడా. అలాంటి సినిమా వస్తే ఇంకా బాగుంటుంది చేయడానికి. మరి అంతలా అన్న వినాయక్ గారు మరి మిమ్మల్ని ఎప్పుడు ఆఫర్ చేయలేదు యాక్టింగ్కి? లేదు మరి నేను ఆ తర్వాత ఎక్కడ కూడా చూడలేదు, నేను కనపడలేదు ఎక్కడ నాకు. ఓకే ఓకే. సందర్భం ఏర్పడలేదు ఎక్కడ కలవడానికి. ఓకే. అండ్ బ్రహ్మానందం గారు, మీరు మీ ఇంటి పక్కనే కదా బ్రహ్మానందం గారు? అంతే కదా, వెనకెళ్ళి బ్రహ్మానందం. ఎలా ఉంటుంది రిలేషన్ మీకు? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చాడంట. వచ్చి ఒక నిమిషం అలా చూసి భయపడి పారిపోయారండి. అంటే అంత వీక్ అయిపోయి ఒకలా ఉన్నానంట చూడడానికి. నా మిస్ చెప్పింది, మీరు భయపడి వెళ్ళిపోయాడండి అంటే, భయస్తుడు వెళ్ళే బ్రహ్మానందం పర్లేదు చూడపోయినా పర్లేదు వచ్చేళ్ళాడు కదా చాలా అని చెప్పాను. నేను కోమాలు ఉన్నప్పుడు చూసాను అంతే. ఆ తర్వాత అంతకుముందు నేను బాగున్నప్పుడు ఇంటికి వచ్చేవాడు, మా ఇంట్లో మిసెస్ దోశలు వేస్తే దోశ తినేవాడు, అమ్మ అమ్మ అని చెప్పాడు, బాగుంటాడు. తర్వాత పక్క ఇంటికి వెనకింటికి వచ్చిన తర్వాత టచ్ ఏం లేవు. నేను వాకింగ్ వెళ్ళినప్పుడు కనపడటం లేదో తెలియదు మరి. నేను వాకింగ్ వెళ్ళి వచ్చేస్తాను తప్పితే అంటే కలవరా మీరు అసలు? ఏం కనపడలేదు మరి. ఓకే ఓకే. ఈ మధ్యలో కనపడ్డా. ఓకే ఓకే రైట్. అండ్ భరణి గారికి మీకు మంచి వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగినా కూడా మీరు ఇంటికి కూడా భరణి గారి ఫాదర్ని పిలిచారు? పిలిచాను. అదేంటి ముందు అది ఏంటి ఆ బియ్యం వేసింది గృహప్రవేశం అప్పుడు ఆయన ఆ బియ్యం వేసిన తర్వాత ఇల్లు కట్టడం స్టార్ట్ అయింది. ఇల్లు కూడా బ్రహ్మాండంగా కట్టాము అంతా. మరి ఆయన వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదం. ఎక్కడ ఉన్నారు ఆయన? చనిపోయారు కదా ఆయన. భరణి గారికి అంటే మా ఇద్దరు ఇంటిమేట్ చాలా ఎక్కువ అండి. అన్ని పురాణాల గురించి వాటి గురించి నేను అడిగేవాడిని, ఆయన డిస్కస్ చేసి చెప్పేవాడు నాతో ఓపిక్గా. ఆయనకి నాకు చాలా ఇంటిమేట్, చాలా ఆయన అంటే నాకు ఇష్టం, నేనంటే ఆయన కూడా అంత ఇష్టం. కానీ మీకు రామ్ గోపాలరావు ఒకరు. రామ్ గోపాలరావు. మీరు శశీంద్రి సినిమా చేసేటప్పుడు భరణి గారు, మీరు గిరిబాబు గారు హోటల్ ఏదో బెండకాయ కూర ఇన్సిడెంట్ చెప్పారు. నేను బెండి మసాలా ఒకటి ఉందండి భరణి గారు, చాలా బాగుంటుందంటే తెప్పించేదాన్ని. నేను తెప్పిస్తే నాగార్జున కూడా తిన్నాడు బెండి మసాలా తెప్పించామంటే. అది ఆ రోజు గొడవ కూడా తమాషా జరిగింది. దాని బిల్లు 100 రూపాయలు అవుతాయి, 90 రూపాయలు, 200, 300, 400 ఉంటారు బిల్లు. అది ఒక బెండకాయ కూర 400 అన్నాడు ఆయన. స్టార్ కూడా అలాగే ఉంటుందండి, టేస్ట్ కూడా అలా ఉంది కదా అనేవాడు. ఆ గిరిబాబుతో తరగ వెళ్తాను దానికి భరణి గారు నవ్వుకున్నావు, తినేటప్పుడంతా నవ్వుకుంటాను. రోజు నన్ను చూస్తే బెండి మసాలా అనేవాడు ఆయన గిరిబాబు. ఆయన సోదరా అంటాను అనమాట. నేను అఖిల్ని ఎప్పుడన్నా మళ్ళీ పెద్దగా అయినాక కలిసారా? ఇక్కడ కనపడలేదు. ఓకే. అంటే తమాషా ఏంటంటే అఖిల్తో సినిమా అది ఉన్నాడు కదా అఖిల్ తను, అదేంటి శశీంద్రి షూటింగ్ జరిగేటప్పుడు ఫోటో తీయించాను అఖిల్ది. చేయించి నా భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ ఫోటో ఇంట్లో పెట్టానంట, పద్మనాభ నగర్ ఉన్నప్పుడు. ఆ ఫోటో చూస్తూ ఉండేదన్నమాట మిసెస్. అలా అంత ఇష్టం అఖిల్ని చిన్నప్పుడు నాకు, అంత ముద్దుగా ఉండడు అనమాట. ఫోటో దించి అది ఇంట్లో పెట్టుకున్నాం అంటే మరి ఎంత ఇష్టం మీరు అనుకోవచ్చు. నన్ను చూస్తే కేరింతలు కొట్టేవాడు చిన్నప్పుడు. ఓకే ఓకే. నన్ను చూస్తేనే కొట్టేవాడు, బాగుండేది. భరణి గారి నుంచి స్పెషల్గా మెంతి మజ్జిగ తెప్పించుకునేవారు? తెప్పించుకున్నాడు. సుధాకర్ మీ ఇంటి నుంచి ఏమొస్తుంది ఈరోజు అన్నాడు. ఏదో వస్తుంది సార్, మీరు తిన్నగా నాన్ వేసాను సార్. మా ఇంటి నుంచి తెప్పిస్తానండి. ఏం తెప్పిస్తాను సార్? మజ్జిగ పులుసు అనేవాడు. ఇంకా మజ్జిగ సార్ అంత బాగుంటుంది అంట, మెంతి మజ్జిగ అంట. తెగ ఆ రోజంతా అదే తినేవాడు నేను, అంత బాగుండేది అది మెంతి మజ్జిగ. అలా గొల్లపూడిగా మారుతిరావు గారి ఇంటి నాన్ వెజ్ రాడు. మా ఇంటి నుంచి నాన్ వెజిటేరియన్ వస్తే వెజిటేరియన్ ఇంటి నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేది, గొల్లపూడి మారుతిరావు గారి ఇంటి నుంచి. అది నేను తినేవాడిని, నాన్ వెజ్ ఆయన తినేవాడు కొంచెం. అలా ఉండేది. ఓకే ఓకే. మీరు రాజమౌళి గారి సినిమాలో అంటాను సీరియల్లో శాంతినివాసం అనే సీరియల్లో యాక్ట్ చేశారు అప్పట్లో. అది ఆయన డైరెక్టర్ కాకముందు. అప్పటి ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను అప్పుడే అనుకున్నాను రాజమౌళి గారు ఆయన సిన్సియారిటీ ఉండేది. షార్ట్ తీసుకోవడం కానీ ఇంకోటి కానీ ఒక స్థాపన ఇలాగే కావాలని చెప్పి చేయించుకున్నాడు. అది చాలా నచ్చింది నాకు. డైరెక్ట్ అంటే ఇలాగే ఉండాలనిపించింది నాకు. అంత బాగా ఒక స్టెబిలిటీ, ఒక ఇది ఉన్న డైరెక్ట్ అనిపించింది. డెఫినెట్గా గొప్ప డైరెక్ట్ అవుతాడు ఆ రోజు అనుకున్నాను నేను. అలాగే అయ్యాడు ఆయన. అది చాలా సంతోషమైన మ్యాటర్ నాకు.